మన జీవితంలో నిజమైన శాంతి ఎక్కడుంది? ఎందుకు మనసు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు శాశ్వత సమాధానమిచ్చింది భగవద్గీత. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్లోకాలు 71 నుండి 80 వరకు ఉన్న ఆధ్యాత్మిక సారం. మనిషి ఎలా శాంతిని పొందాలి, ఎలా జీవించాలి? ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. మనిషి అన్ని కోరికలను విడిచిపెట్టి నేను అనే భావాన్ని వదిలిపెడితేనే అతను నిజమైన శాంతిని పొందగలడు. ఎంత సంపద ఉన్నా, ఎంత విజయాలు సాధించినా మనసులో ఆశలు ఉన్నంతవరకు శాంతి మాత్రం దొరకదు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా, అభిమానాలు విడిచి సమత్వంతో జీవించేవాడు శాంతి మరియు ఆనందాన్ని పొందుతాడు. ఇది ఒక సముద్రంలా ఉంటుంది. ఎన్ని నదులు దానిలో కలిసినా సముద్రం తన స్థిరత్వాన్ని కోల్పోదు. అలాగే జీవితంలో ఎన్ని అనుభవాలు వచ్చినా మనసు స్థిరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ కలవరపడడు. అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతను మాయలో పడడు. ఈ స్థితినే బ్రహ్మస్థితి అంటారు. అంటే పరమాత్మతో ఏకత్వం. ఈ స్థితిని పొందినవాడు జీవితంలో ఎప్పటికీ మోసపోడు. చివరికి పరమశాంతిని పొందుతాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. బయటి ప్రపంచం కాదు, మనలోని ఆలోచనలే మన శాంతిని నిర్ణయిస్తాయి. కాబట్టి కోరికలను నియంత్రించడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, సమత్వంతో జీవించడం, ఇదే నిజమైన జీవితం. ఈ భగవద్గీత శ్లోకాల సారం మనకు చెబుతున్నది ఒకటే: శాంతి బయట కాదు, మన అంతరంగంలోనే ఉంది. మనసును నియంత్రించండి, కోరికలను తగ్గించండి, దైవాన్ని విశ్వసించండి. అప్పుడు జీవితం నిజమైన ఆనందంతో నిండిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.